దేశంలో మౌలిక సదుపాయాల రంగానికి ఊతమివ్వడానికి ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం కీలక నిర్ణయాలు తీసుకుంది. 24,374 కోట్ల రూపాయల వ్యయంతో 11 రాష్ట్రాల్లో రైలు మార్గాల విస్తరణకు పచ్చజెండా ఊపింది. 3,246 కోట్ల వ్యయంతో విజయవాడ జంక్షన్, గూడూరు జంక్షన్ మధ్య మూడో రైలు మార్గానికి ఆమోదం తెలిపింది. దక్షిణాది రాష్ట్రాలకు ప్రయాణ సరుకు రవాణాలో ఈ మార్గం భవిష్యత్తులో కీలకం కానుంది. దీనితో పాటు కాజీపేట, బలార్సా మధ్య మూడో రైలు మార్గం నిర్మాణానికి మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. నాగపూర్ ఇటార్సీ, బినా ఝాన్సీ, మధుర ఝాన్సీ, నాగ్పూర్ రాజనందిగావ్ మధ్య మూడో రైలు మార్గంతో పాటు జార్సుగూడ, బిలాస్పూర్ మధ్య నాలుగో రైలు మార్గం నిర్మాణానికి మంత్రివర్గం అంగీకరించింది. 20,867 కోట్ల వ్యయంతో 1937.38 కిలోమీటర్ల మేర రైలు మార్గాలను విస్తరించనున్నారు. 2020 నాటికి భారత రైల్వే 1.5 బిలియన్ టన్నుల సరుకు రవాణా సామర్థ్యాన్ని సాధించేందుకు వీలుగా ఈ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తోంది.